తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మహామహులు సైతం అధికారంలోకి తీసుకురాలేకపోయారు. ఆ జాన బాహులు కూడా చేతులెత్తేశారు. కేసీఆర్తో అంత ఈజీ కాదంటూ సీనియర్లు అస్త్ర సన్యాసం చేశారు. కానీ అలాంటి తరంలో ఒకే ఒక్కడు మాత్రం హస్తం పార్టీకి కొత్త తోవను చూపించాడు. నైరాశ్యంలో కూరుకుపోయిన కాంగ్రెస్ శ్రేణులకు నేనున్నానంటూ భరోసానిచ్చాడు. అన్నీ తానై అన్నింటా తానై అన్ని వర్గాలు ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి తీసుకొచ్చిన ఆ విజయ సారథే రేవంత్ రెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనం రేవంత్ రెడ్డి. ఆ మాటకొస్తే రాష్ట్ర రాజకీయాలనే తన వైపు తిప్పుకున్న సక్సెస్ఫుల్ లీడర్. మాటల్లో స్పష్టత, చేతల్లో చురుకుదనం, ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే మాటకారితనం, అన్నిటికీ మించి అధిష్టానం ఆశీస్సులు, ఇవన్నీ రేవంత్ రెడ్డికి కలిసొచ్చాయి. ముఖ్యమంత్రి పీఠం వైపు ఆయనను నడిపించాయి. రేవంత్ రెడ్డి జీవితం వడ్డించిన విస్తరి కాదు. కష్టాల సుడిగుండాలను ఎదురీది పైకొచ్చారాయన. ముఖ్యంగా రాజకీయాల్లో ఆయన ఎన్నో డక్కా ముక్కీలను తట్టుకొని పైకొచ్చారు. రేవంత్ రెడ్డి జీవితం RSS తో మొదలైంది. ఆ తర్వాత ఆయన TRS కు దగ్గరయ్యారు. 2004లో కల్వకుర్తి టికెట్ ఆశించినా అప్పటి రాజకీయ సమీకరణలతో ఆయనకు టికెట్ రాలేదు. కానీ అక్కడే ఆయన జీవితం మలుపు తిరిగింది. మహబూబ్ నగర్ జిల్లా మెడ్జుల్ నుంచి జడ్పీటీసీగా బరిలో నిలిచి గెలిచారు. ఆ తర్వాత 2007లో ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇండిపెండెంట్ గా విజయం సాధించారు. అప్పటి అధికార కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందినా దాన్ని తిరస్కరించి ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది. టీడీపీలో చేరిన అతి తక్కువ కాలంలోనే మంచి వాయిస్ ఉన్న నేతగా గుర్తింపు పొందారు రేవంత్ రెడ్డి. ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్సీగా శాసనమండలిలో బలమైన గొంతుకను వినిపించారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా పేరు పొందారు. టీడీపీ తరపున TRS కు బలమైన కౌంటర్నిస్తూ అప్పటి అధికార పార్టీ నాయకుల ప్రశంసలు కూడా అందుకోవడం రేవంత్ కే సాధ్యమైంది. రెండు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి బరిలో నిలిచారు. చివరి నిమిషంలో టీడీపీ టికెట్ దక్కినా తానేంటో నిరూపించుకునేందుకు అదే అవకాశంగా భావించారు. కొడంగల్ ప్రజల ఆశీర్వాదంతో విజయలక్ష్మి ఆయన్నే వరించింది. కొడంగల్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత రేవంత్ రెడ్డి మరింత వేగంగా ఎదిగారు. టీడీపీలో కీలక నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా, అనుంగు అనుచరుడుగా మారారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ తరపున TRS కు డి అంటే డి అన్నారు. ఒక దశలో కేసీఆర్ కు కూడా దీటైన కౌంటర్లు ఇచ్చి రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచారు. తెలంగాణకు టీడీపీ వ్యతిరేకం కాదన్న వాదనను బలంగా వినిపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ సీనియర్లు కూడా మాట మాట్లాడడానికి వెనకాడుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ వాదనను ప్రతి ఇంటికి చేర్చారు. ఇదే ఆయనను చంద్రబాబుకు మరింత దగ్గర చేసింది. రెండు 2009 నుంచి 2014 వరకు టీవీ డిబేట్లలో ప్రతిరోజు రేవంత్ రెడ్డి కనిపించేవారు. తెలుగుదేశం పార్టీకి చుక్కానిలా పనిచేశారు. చివరకు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. ఈ తరుణంలోనే ఎన్నికలు వచ్చాయి. 2014లో మరోసారి కొడంగల్ నుంచి బరిలో నిలిచారు. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా వరుసగా రెండోసారి విజయం సాధించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితులతో
టీడీపీ ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరిగా గులాబీ గుటికి చేరారు. చివరకు రేవంత్ ఒంటరిగా మిగిలిపోయినప్పటికీ అధికార టీఆర్ఎస్ కు ముచ్చమటలు పట్టించారు. ఓటుకు నోటు కేసుతో రేవంత్ రెడ్డి పని అయిపోయిందని కేసీఆర్ భావించారు. కానీ అక్కడే రేవంత్ రెడ్డి పొలిటికల్ లైఫ్ మరో టర్న్ తీసుకుంది. జైలు జీవితం రేవంత్ లో మరింత కసిని పెంచింది. ఏదో సాధించాలన్న కసి ఆయనలో మరింత పెరిగింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి టీడీపీని వీడడం, కాంగ్రెస్ కు దగ్గర కావడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే హస్తం పెద్దలకు రేవంత్ రెడ్డి సామర్థ్యం ఏంటో తెలుసు. అందుకే కాంగ్రెస్ లోకి రావడమే వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పచెప్పింది హైకమాండ్. ఈలోపే 2018 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కొడంగల్ నుంచి మూడోసారి బరిలో నిలిచారు. గులాబీ పెద్దలు సామధాన దండోపాధ్యాయులతో ప్రత్యేక దృష్టి పెట్టడంతో అనూహ్యంగా ఆయన ఓడిపోవాల్సి వచ్చింది. ఆ పరాజయం తర్వాత ఆయన ప్రత్యర్థులు రేవంత్ రెడ్డి పనైపోయిందని భావించారు. కానీ అలా అయితే ఆయన రేవంత్ రెడ్డి ఎందుకు అవుతారు? సమయం కోసం ఆయన ఎదురు చూశారు. ఎంపీ ఎన్నికల రూపంలో మరో గొప్ప అవకాశం ఆయనకు లభించింది. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు పిలిచి మరీ రేవంత్ కు సీటు ఇచ్చారు. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా బరిలో దిగారు రేవంత్ రెడ్డి. మారిన రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఉన్న చరిష్మాతో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో సత్తా చాటారు. ప్రజా సమస్యల కోసం పార్లమెంట్ లో గొంతెత్తే దమ్ము, ధైర్యం ఒక్క రేవంత్ రెడ్డికే ఉందని మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గ ఓటర్లు బలంగా నమ్మారు. దీంతో రేవంత్ రెడ్డి విజయ డంకా మోగించారు. ఈ విజయంతో అధికార బీఆర్ఎస్ కోటలో ఎంపీగా గెలిచి తాను ఎందుకు స్పెషలో మరోసారి చాటి చెప్పారు రేవంత్ రెడ్డి. ఈ రోజు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ డోర్నకల్ నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ లేదు, వివిధ మండలాలలో జూనియర్ కాలేజీలు లేవు, తండాలలో ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలన్నీ మూసివేసి ఈ ప్రాంతంలో ఉన్న మా లంబాడి బిడ్డలను విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటే వాళ్ళ హక్కుల గురించి మాట్లాడతారు, వాళ్ళు చదువుకుంటే వాళ్ళ యొక్క రాజకీయ చైతన్యంతో రాజకీయాలలో సముచితమైన స్థానం ఆశిస్తారని ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మా లంబాడి సోదరుల మీద కుట్ర చేసి వాళ్ళకు విద్య అందుబాటులో లేకుండా కుట్ర జరుగుతుంది. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ శాసనసభ నియోజకవర్గంలో రెడ్డి నాయక్ కుటుంబం చేసిన అన్యాయం, ఇసుక దందా వాళ్ళదే, బియ్యం దందా వాళ్ళదే, కాంట్రాక్ట్ల కమిషన్లు వాళ్ళే. ఇవాళ ఒకరొకరు కేసీఆర్ కుటుంబం ఎట్లయితే శాఖలు పంచుకున్నదో రెడ్డి నాయక్ కుటుంబం కూడా బిడ్డకో శాఖ, కొడుకో శాఖ, ఆయనకో శాఖ దోపిడీలకు వివిధ శాఖలు పెట్టి ఈ ప్రాంతాన్ని దోసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పెద్దలకు రేవంత్ రెడ్డి మరింత దగ్గరయ్యారు. అధికార బీఆర్ఎస్ కు డి అంటే డి అనే నాయకుడు రేవంతేనని, ఆ శక్తి సామర్థ్యాలు ఆయనకే ఉన్నాయని వారు కూడా బలంగా నమ్మారు. ఎందుకంటే ఆ సమయంలో పార్టీ కష్టకాలంలో ఉంది. నిరాశలో కూరుకుపోయిన హస్తానికి కొత్త జవసత్వాలు అద్దే నాయకుల కోసం పార్టీ శ్రేణులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇది గుర్తించిన హైకమాండ్ రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంది. పార్టీ సీనియర్ నాయకులు, నేతల సహకారం, అంతకు మించి పార్టీ పెద్దల ఆశీస్సులు కలిసొచ్చాయి. రేవంత్ రెడ్డి ఏకంగా పిసిసి చీఫ్ అయ్యారు. ఇక రేవంత్ రెడ్డి పిసిసి అయిన తర్వాత కేసీఆర్ ను గద్దెదించడమే లక్ష్యంగా ముందుకు సాగారు. గులాబీ సర్కార్ వైఫల్యాలను గట్టిగా ఎండగట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ క్షణాన పిసిసి చీఫ్ అయ్యారో కానీ అప్పుడే కేసీఆర్ కు బ్యాడ్ టైం మొదలైంది. అప్పటిదాకా ఒక లెక్క, రేవంత్ రెడ్డి పిసిసి అయిన తర్వాత మరో లెక్క అన్నట్లుగా వాతావరణం మారింది. పార్టీకి ఏం అవసరమో రేవంత్ రెడ్డి గుర్తించారు. పార్టీలోని గ్రూపులన్నింటినీ ఒక్క తాటిపైకి తెచ్చారు. నేనున్నానంటూ క్యాడర్ కు భరోసా ఇచ్చారు. దీంతో హస్తం శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కాంగ్రెస్ కు సంజీవనిలా పనిచేసింది. కేసీఆర్ కు కౌంటర్ ఇవ్వలేని స్థితిలో ఉన్న హస్తానికి బీఆర్ఎస్ ను నిలవరించే సత్తా ఒక్క కాంగ్రెస్ కే ఉందని నిరూపించగలిగారు రేవంత్ రెడ్డి. ఎవరన్నా లబ్ధిదారుల దగ్గరకు వచ్చి
కేసీఆర్ ఫోటో పెట్టమనో లేకపోతే ఇంటి మీద జెండా కట్టమని అడిగితే మా సోదరులకు, దళిత సోదరులకు చెప్తున్న లాగులలో తొండలిడిచి కొట్టురు కొడుకులను ఒక్కనొక్కని టీఆర్ఎస్ వాళ్ళని. ఒకవేళ మీకేమన్నా ఆలోచన వెనుక ముందు ఉంటే మా ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ వాళ్ళని పంపిస్తా. వాళ్ళు కూడా సరిపోకపోతే నేను వస్తా, ఎవడొస్తాడో చూస్తా. వస్తుంటే ఆడోవాడు ఈడోవాడు మోపాయింట్ ఫ్లెక్సీలు కట్టిరు, మేము అది చేసినాం ఇది చేసినామని. బిడ్డ మీరు అనుకుంటారేమో ఆయన ముందల పడతాం, ఆయన దృష్టిలో పడతామని. ఉంటే పడతారు, తొక్కుతో పాతాళానికి పోతారు అనుకుంటారు. నేను మా పిల్లలకి ఏమొద్దని చెప్పినా, కొడుకల్లారా సిద్ధంగా ఉండండి, మొత్తం అంతా రాండి. రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళని అందరినీ పిలిపించుకోండి. ఇతర దేశాలలో ఉన్న మీ చుట్టాలను కూడా పిలిపించుకో కేసీఆర్. నీ కులపాలను, నీ సొంత పళ్ళను, నీ పార్టీలను, నీ కుటుంబాన్ని ఎవరిని పిలుచుకుంటావు రా బిడ్డ. వచ్చే నెల వస్తా గజ్వల్ మీద, నీ గడ్డ మీద కాలు నీ నెత్తి మీద పెట్టి తొక్కుతా. నువ్వు అనుకుంటున్నావేమో నీ దొడ్లో ఉన్న జంతువులను ఉసిగొల్పి ఉసుకో అంటే నా మీద ఊజు ఏదో కలబడతాయని. వాటి చదువు నాకు తెలుసు. మాటలు నేర్చిన కుక్కనంట ఉసుకో అంటే డిస్కో అన్నదంట. నీ దొడ్లో పెంచుకున్న కుక్కలు ఏంటో నాకు తెలియదా, దాని సంగతి ఏందో నాకు తెలియదా. ఎన్నికలకు ముందే పక్కా ప్లానింగ్, విజన్ ను ఫాలో అయ్యారు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా గ్రూపులుగా విడిపోయిన సీనియర్లందరినీ ఒక్క తాటిపైకి తెచ్చారు. విడిపోయి కొట్లాడడం కంటే కలిసుండి కేసీఆర్ పై ఫైట్ చేయాల్సిన ఆవశ్యకతను అందరికీ వివరించి చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ కు దీటుగా ప్రచార అస్త్రాలను బయటకు తీశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెసేనన్న అంశాన్ని అందరికీ వివరించారు. 6 గ్యారెంటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ సర్కార్ అవినీతిపై హాట్ డైలాగులతో జనాన్ని ఆకట్టుకున్నారు. కేసీఆర్ ఒక్క మాట అంటే తగ్గేదేలే అంటూ రేవంత్ రెడ్డి కూడా డి అంటే డి అన్నారు. కేసీఆర్ ను మించి రేవంత్ కు ప్రజాదరణ లభించింది. కేసీఆర్ మీటింగ్లకు జనం సప్పగా వస్తుంటే అదే సమయంలో రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా జన నీరాజనం లభించింది. జన సునామీ పోటెత్తింది. రేవంత్ రెడ్డి రాక కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ పడాల్సి వచ్చింది. అందుకే టైట్ షెడ్యూల్ ను దాదాపు అన్ని నియోజకవర్గాలను కవర్ చేశారు రేవంత్ రెడ్డి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్ లాంటి అతిరథ మహారథుల అండదండలు రేవంత్ కు ఉండడం హస్తానికి అన్ని విధాలా కలిసొచ్చింది. భారాన్ని అంతా తనపైనే వేసుకొని ఒంటి చేత్తో పార్టీని సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపించారు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహుల్ అన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి ఇచ్చిన స్పీచ్లు సామాన్య జనంలోకి బలంగా వెళ్లాయి. రేవంత్ ప్రసంగాలు సామాన్యుడి గుండెను తాకే. ఆయన చెబుతుంది నిజమే కదా, కేసీఆర్ తో ఏం ఒరిగింది లేదని సామాన్యులు ప్రశ్నించుకున్నారు. తెలంగాణను అభివృద్ధి చేసే సత్తా ఒక్క కాంగ్రెస్ కే ఉందని జనం నమ్మారు. అబద్ధాలతో నేను ఎక్కాలనుకున్నాడు రేవంత్ రెడ్డి వస్తే తెలంగాణ నమ్ముతాడని. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం, కేసీఆర్ అంటే అమ్మకం. 2009లో సికింద్రాబాద్ ఎంపీ సీట్ అమ్ముకున్నది నువ్వు. రాజ్యసభలో నువ్వు ఇవాళ పార్థసారథి రెడ్డికి 200 కోట్లకు అమ్మినవు. గాయత్రి రవిచంద్కు 300 కోట్లకు రాజ్యసభ అమ్ముకున్నావు. సిగ్గులేనోడా, రాజ్యసభలు అమ్ముకున్న సన్నాసి నువ్వా నన్ను మాట్లాడేది? ఇవాళ కోకాపేటలో 100 ఎకరాల భూములు నువ్వు అమ్ముకున్నావు. ఔటర్ రింగ్ రోడ్డు మేమేస్తే దాన్ని 1,00,000 కోట్ల ఔటర్ రింగ్ రోడ్డును ఇవాళ తెగ నమ్ముకున్నావు నువ్వు. అమ్ముకునేటోడి నువ్వైతే నమ్ముకున్నోళ్ళని కాపాడేది మేము. కేసీఆర్ కు ధీటుగా రేవంత్ రెడ్డి సుడిగాలి ప్రచారం చేశారు. ప్రజాకర్షణ కలిగిన రేవంత్ తో కాంగ్రెస్ ఒక్కసారిగా రేసులోకి వచ్చేసింది. కాంగ్రెస్ కు అన్నీ తానే ముందుండి నడిపించి కొత్త దశా దిశను చూపించారు. ఇంటింటికి కాంగ్రెస్ ను చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ కు ఎప్పటికప్పుడు ధీటైన కౌంటర్లు ఇచ్చి వారే వాహ్ అనిపించుకున్నారు. గులాబీ పార్టీకి చెక్ పెట్టేందుకు పదునైన వ్యూహాలతో ముందుకు సాగారు.
ప్రచారంలో ఏ రోజుకు ఆ రోజే కేసీఆర్ కేటీఆర్ కు మూతోడ్ జవాబు ఇచ్చి అదరగొట్టిన ఘనత రేవంత్ రెడ్డిది. అవసరమైన చోట హాట్ డైలాగులతో కేక పుట్టించారు కూడా. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీకి కౌంటర్లు ఇచ్చి దుమ్ము రేపారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కతాను ముక్కలేనంటూ చొరకలంటిస్తూ ప్రజల నాడిని పట్టుకున్నారు. కాంగ్రెస్ ను ఆకాశమంత ఎత్తుకు చేర్చి తనకు ఎదురు లేదని తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ముఖ్యంగా యూత్ లో ఆయనకు ఎనలేని క్రేజ్ వచ్చింది. అన్ని వర్గాల ప్రజలు ఆయన ఒక ఆశా కిరణంగా చూశారు. కేసీఆర్ మాటలకు దీటైన కౌంటర్ ఇచ్చే మొనగాడు రేవంత్ రెడ్డేనని అందరూ భావించారు. మూడోసారి అవకాశం ఇయ్యండి కేసీఆర్ కు, మూడోసారి అవకాశం ఇయ్యండి అని అడుగుతారు తండ్రి కొడుకులు బిడ్డ అల్లుడు అందరు. నేను టీఆర్ఎస్ వాడు ఎదురు పడితే ఎందుక మూడోసారి అడుగుతారు అంటే ఇక ఏం చెప్పాలన్నా, 2 సార్లు ఇస్తే కొడుకును బిడ్డను అల్లుడిని అందరిని మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు చేసుకుంటూ ఇక మనవాడు ఒక్కడు మిగిలిండు, మూడోసారి ఇస్తే మనవాడిని కూడా మంత్రి చేస్తే మా సార్ కోరిక నెరవేరుతుందని. నీ అమ్మ సన్నాసోడా 10 ఏళ్ళ అవకాశం ఇస్తే మాకు ఇల్లు ఇవ్వలేదు, మాకు పింఛన్ ఇవ్వలేదు, మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు, మాకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయలేదు, మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. నీకేం పథకాలు వచ్చింది? నీ మనవాడికి మంత్రి పదవి కావాల్సి వచ్చిందా? ఇంత సిగ్గు తప్పిపోయిండు కేసీఆర్. అందుకే మూడోసారి అడుగుతాడు. మూడోసారి ఇస్తే మనవాడికి మంత్రే కాదు, ఇంకో 1,00,000 కోట్లు దోసుకుంటాడు, ఇంకో 1,00,000 ఎకరాల భూములు ఆక్రమించుకుంటాడు. ఇవాళ పేదలకు ఇచ్చిన పోడు భూముల పట్టాలు గుంజుకుంటాడు, ఆదివాసులు ఉన్న భూములు కోల్పోతారు, దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు పోతాయి. ఇవాళ ఏది మిగల్చాడు? ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టి అమ్ముకొని దేశం ఇడిచి పారిపోతాడు. ఎందుకంటే వీళ్ళు ఈ దేశంలో ఉండేటోళ్ళు కాదు. ముఖ్యంగా కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సీట్లో పోటీ చేయడం ద్వారా కేసీఆర్ కు దీటైన ప్రత్యర్థి, ఆయనతో సరితూగే సమవుచ్చి రేవంత్ రెడ్డేనని అందరికీ అర్థమైంది. కామారెడ్డిలో ఓడిపోయినప్పటికీ కేసీఆర్ పై పోటీ చేయడం ద్వారా తాను గట్స్ ఉన్న లీడర్ అని, ఆషామాషీ లీడర్ కాదని రేవంత్ రెడ్డి నిరూపించుకున్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి కష్టం ఫలించింది. జనమంతా హస్తాన్ని బలంగా నమ్మారు, ఓట్ల వర్షం కురిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. అంచనాలకు మించి కాంగ్రెస్ కు ఓట్లు సీట్లు రావడంతో రేవంత్ రెడ్డి సత్తా ఏంటో అందరికీ అర్థమైంది. దట్ ఈజ్ రేవంత్ రెడ్డి. అందుకే కాంగ్రెస్ పెద్దలు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అందరి సహకారంతో రేవంత్ రెడ్డి వైపే అందరూ మొగ్గు చూపారు. ఆయననే ముఖ్యమంత్రి అని అందరూ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డికి ఆ స్టామినా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి పదవి ఆయన్ను వెతుక్కుంటూ వచ్చింది. అందుకే రేవంత్ రెడ్డి పేరు తెలంగాణ రాజకీయాల్లో మారుమోగుతుంది. ఆ మాటకొస్తే ఢిల్లీ స్థాయిలోనూ రేవంత్ రెడ్డి హవా నడుస్తుంది. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు, మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే